బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. 2020 స్టార్టింగే వాల్తేరు వేరే మెగాస్టార్ చిరంజీవి గారితో చేసి ఆయన గురించి అంటే ఏం చెప్తారు? మరి రీసెంట్గా పద్మభూషణ్ అవార్డు తీసుకున్నారు కదా. స్టిల్ ఆన్ ద నెంబర్ 1. హీరోయిన్స్లో ఎవరు బాగా మీకు ఇష్టం? ఓ బేబీ చూసిన తర్వాత సమత గారు ఫ్యాన్ అయ్యాను. సత్యనారాయణ గారు నార్మల్గా షూటింగ్ స్పాట్లో అందరినీ ఎండలో నుంచోబెట్టారు. చాలా మంది ఆర్టిస్టులు చెప్పారు, అంటే మీకు కూడా అదే జరిగిందా? కమల్ హాసన్ గారు అంటేనే మంచి ఫ్రేమ్ అన్న, ఆయనతో ఎట్లాంటి రోల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది ఐఎమ్ నాట్ టెల్, అది మీరు సినిమా చూసే మీకు కాదు సార్. ఏ రోల్తో టర్న్ అయిందంటారు స్టార్టింగ్ కెరియర్ నుంచి? టాప్ హీరోస్ నుంచి ఎవరెవరి నుంచి కాల్స్ వచ్చింది? రజనీ సార్. రజాకర్ మూవీ మీ క్యారెక్టర్ కాకుండా మీకు పర్టికులర్గా ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? సర్దార్ వల్లభాయ్ పటేల్. దీనికంటే నేను హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో బాబీ సింహ గారు ఉన్నారు. రజాకర్ మూవీ గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. ఎలా బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? గుడ్ అండి. సార్, అంటే ఈ స్టోరీ చెప్పగానే ఫస్ట్ కీ పాయింట్ మీకు ఏది బాగా నచ్చింది మీ క్యారెక్టర్లో? స్టోరీ విన్న తర్వాత కీ పాయింట్ అని చెప్పడం అంటే హోల్ స్టోరీ నేను చెప్తాను. రాజీరెడ్డి లైఫ్ ఆఫ్ దిస్ కంటెంట్ నేను సినిమాలో చూడలేదు దీన్ని. ఐ సీన్ యాజ్ ఎ లైఫ్. సో దాంట్లో ఒక ఫైటర్ ప్లేని రోల్ చేస్తున్నాం అంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అండ్ మూవీ ఏటా సత్యనారాయణ గారు నార్మల్గా షూటింగ్ స్పాట్లో అందరినీ ఎండలో నుంచోబెట్టారు, అసలు సరైన ఇవ్వలేదని చాలా మంది ఆర్టిస్టులు చెప్పారు, అంటే మీకు కూడా అదే జరిగిందా? లేదండి, ఇంట్లో నించోపెట్టారంటే సీట్ అన్నప్పుడు ఎండలోనే ఉంది. ఇట్స్ పీరియాడిక్ ఫిలిం. ఇది వచ్చి ఒక 1940s జరిగే ఒక ఫిలిం అన్నప్పుడు. అంటే గుర్రాలు వీటిలన్నింటినీ టెంట్ల కింద ఆర్టిస్టులు అందరినీ ఎండలో నుంచోబెట్టారని చెప్పారు. అదే లేదండి, బికాజ్ ఆ టైం మేబీ అంద కలర్ టోనింగ్గా ఉండొచ్చు. అదే లేదు, అది లేకపోతే వెళ్ళండి అందరిని తీసుకెళ్ళి ఏసీలో పెట్టుకుని షూట్ చేస్తారు. లేదు కదా, స్క్రిప్ట్కి ఏ డిమాండ్ అవుతుంది లొకేషన్ దాని ప్రకారమే షూట్ చేస్తారు. ఇది తీసేది ఒక 1940s ఉన్నప్పుడు గుడిసెలు ఇలాంటివి ఉంటాయి. సో అలాంటి లొకేషన్లో షూట్ చేయగలుగుతాం, కానీ అందరికీ ఏసీలు ఫ్యాన్లు ఇచ్చేసి షూట్ చేయలేం కదా. అదే సార్. సో డిపెండ్స్ అపాన్ ద స్క్రిప్ట్కి ఏం డిమాండ్ అవుతుంది దాని ప్రకారం లొకేషన్ ఇలాంటివి ఉంటాయి. మీ క్యారెక్టర్లో మీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా? ట్రైలర్లో టీజర్లో రాంది డైలాగ్ ఆల్రెడీ ట్రైలర్లో వచ్చేసింది. చంపడమే తెలిసిన కొడుకులకి సాగు భయం మీద చూపెట్టాలి. కొద్దిగా ఆ టోన్లో కొద్దిగా కావాలి మాకు. ట్రైలర్లోనే ఉంది కదా, మళ్ళీ కొద్దిగా ఆ ట్రైలర్లో లేనిది చెప్పండి అన్న కొద్దిగా. ఐ డోంట్ వాంట్ టు రిలీవ్ ఇట్. పోనీ ఆ డైలాగ్నే పోనీ ఆ టోన్లో అది ఆటోనే అది కొద్దిగా అంటే తెలిసిన కొడుకులకి సాగు భయం మీద చూపెట్టాలి. అంటే మూవీ అంతా ఈ టైప్ ఆఫ్ మూవీ. అసలు పేరులోనే రజాకర్ హైదరాబాద్ నిశ్శబ్ద మారణ హోమం అని పెట్టారు. అంటే రజాకర్ అంటే మీనింగ్ ఏంటి సార్ నార్మల్గా తెలుసా మీకు? ఇవన్నీ డైరెక్టర్ని అడగాలి. అంటే మామూలుగా స్టోరీ చెప్పినప్పుడు మీరేనా అడుగుతారు కదా సార్? రజాకర్ అంటే మీనింగ్ తెలుసు. రజాకర్ అనేది ఒక టైంలో వచ్చి 2 లక్షల మందిని వచ్చి దింపారు ఫ్రమ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. సో అందులో వచ్చిన ఒక గ్యాంగ్ పేరు, వాళ్ళ పేరు రజాకర్స్. ఓకే సార్. అంటే ఇప్పుడు చిన్న అవుట్ ఆఫ్ ది బాక్స్ సార్, స్టార్టింగ్ మీ కెరియర్ 2007లోనో మాయాద్రి అనే ఒక సినిమా వచ్చింది, బార్బర్ కస్టమర్గా చేశారు. ఒక 1 minute. 7లో 1 minute సార్ సినిమా. 2012లో కాదల్ సోదప్పడి ఎప్పటి వచ్చింది. 7లో కూడా మాయా కన్నడి అనేది సోషల్ మీడియాలో ఈ మధ్య మాయా కన్నడి ఆ సినిమా. యాక్చువల్లీ నేను జూనియర్ ఆర్టిస్ట్ దాంట్లో. మరి 7లోనా అంటే 7లో నాది ఎప్పుడు ఉందో అదే మాయా కన్నడి. ఇట్స్ నాట్ లైక్ దట్. ఆ సినిమా ఓపెనింగ్ అప్పుడు నా ఫేస్ రివీల్ అవుతుంది ఒక 3 seconds. దట్ వాజ్ మై ఫస్ట్ ప్రెసెన్స్ ఇన్ ద 70mm. ఓకే. సో అది బట్ టెక్నికల్గా అనేది ఇది లవ్ ఫెయిలియర్ కాదల్ సోదపతి. ఓకే సార్. అంటే ఫస్ట్ మూవీనే మర్చిపోయారు నార్మల్గా 7లో? లేదు, మీరు పేరు చెప్తే అది ఏదో వేరే పేరు ఉంది. మాయ కన్నడి అని చెప్పి నాకు తెలిసి ఉండేది. రోల్ కూడా బార్బర్ కస్టమర్ అని ఈ మధ్య ఎక్కువ మీ సోషల్ మీడియాలో మీ ఫస్ట్ మూవీ అనే హ్యాష్ ట్యాగ్లు వస్తున్నాయి మీకు. అవునా? చూడలేదు. మీకు ఫ్యాన్ పేజ్ కూడా ఉంది తెలుసా సార్? దాని కింద ఒక ఫోటో చిన్నది, కామెంట్స్ కూడా అలా పెట్టిన చెప్తాను. నాకు తమిళ్ రాదు, బట్ మీకు కొంతమంది తమిళ ఫ్యాన్స్ తెలుగు ఫ్యాన్స్ పెట్టిన ఆ మీమ్ పేజ్ నుంచి కానీ నార్మల్ కానీ ఈ ఫోటో అర్థంది ఒకటి పెట్టారు మీ పేజ్లో. అది ఆ పైన వచ్చి
నిత్యానంద గెటప్ అది నిత్యానంద గెటప్ అది నా ఓన్ ప్రొడక్షన్ వల్ల అని చెప్పి ఓకే సార్. కిందది అది మై ఓన్ ప్రొడక్షన్. నేను ఎస్ఆర్టీ రామ్తలు గారు చేసింది, వసంత కోకిల తెలుగులో, వసంతంలో తమిళ్లో. ఓకే సార్. కామెంట్స్ ఒక్క సెకండ్ చూస్తే చాలన్నా నార్మల్గా యాక్షన్లోనే ఎనీ డైలాగ్ డెలివరీ ఏది ఇచ్చినా అసలు యాస్టీస్ దించేస్తారు. యాస్టీస్ విలన్ రోల్ కానీ ఎనీ బంధన్ పెట్టారు కొంతమంది ఫ్యాన్స్. ఇంకోటి నిత్యానంద జూనియర్ కొన్ని మీమ్స్ కూడా వెళ్తున్నాయి ఈ పోస్ట్ తెలుసా? మిర్రర్ లో పోస్ట్ వెళ్తుంది బాగా, మిర్రర్ లో దిగి పెట్టింది బాగా వెళ్తుంది. అదే ఆ టైంలో దట్ సీన్ ఒకటి ఉండింది. సో ఆ టైం నిత్యానంద వచ్చి చాలా టైంలో ఆయన స్పీచెస్ చాలా పాపులర్ ఉన్నాయి అనమాట. సో దాన్ని ఊరికే ఒక దాంట్లో రిప్లికేట్ చేద్దామని చెప్పి ట్రై చేసాం ఆ సినిమాలో, వల్లవన్ కుంపల్లో అని చెప్పి. మై ఓన్ ప్రొడక్షన్ అనమాట. మీ ఓన్ ప్రొడక్షన్ అన్న. ఇంకోటి ఏంటంటే లాస్ట్ 2023 మీరు చేసిన మూవీస్లో భైరవ, దురై, రుద్రాన్, అలెగ్జాండర్, సోలమాన్ సీజర్ అండ్ అదే అన్న ప్రభు అనే 2023కి వెళ్ళిపోయింది మూవీ అమ్ము సినిమాలో. అమ్ము రోల్స్ అంటే రోల్స్ మీ పేర్లు చెప్తున్నా, రోల్లో మీ యొక్క పేరు మూవీస్ లో 2020 స్టార్టింగే వాల్తేరు వేరే మెగాస్టార్ చిరంజీవి గారితో చేశారు సోలమన్ సింగ్. ఆయన గురించి అంటే ఏం చెప్తారు? నా రీసెంట్ గా పద్మభూషణ్ అవార్డు తీసుకున్నారు కదా. హీ డిజర్వ్స్ మోర్ అండి. ఇంకా ఎన్నో రావాలి ఆయనకి. నా ఆశ అదే వచ్చి నియర్లీ 4 decades నుంచి స్టిల్ ఆన్ ద నెంబర్ 1 ఇప్పుడు దాకా క్రేజ్ అనేది ఎవరికి ఎంతమందికి ఉంటుంది. డిజర్వ్స్ మోర్ అండి. వసంతములై టీజర్ కూడా చిరంజీవి గారితో రిలీజ్ చేశారు. లాంచ్ చేశారు. నా స్టోరీ నార్మల్గా మీరు కొన్ని స్టోరీస్ ఎంచుకున్నప్పుడు కానీ 2012 నుంచి వచ్చే స్టోరీస్ కంపారిజన్ అనిపించదు అన్న. కొన్ని మూవీస్ అంటే డిఫరెంట్ జోనర్స్ని టచ్ చేసుకుని వెళ్తారు. పొంతను కానీ ఈ వసంతములై స్టోరీ ఆ టైప్ ఆఫ్ స్టోరీ బాగా చేసినప్పుడు మీకు సోషల్ మీడియాలో కానీ మంచి ట్రోలింగ్ అయ్యారు. మంచి క్యారెక్టర్ చేస్తూ అంటే రియల్గా కూడా అట్లా ఎక్కువ వర్క్ స్ట్రెస్ ఉన్న వాళ్ళు అలా అన్కాన్షియస్ పడిపోతారు. నాకుండింది అది. నాకుండింది. నేను చాలా మందిని చూశాను. 2015 నియర్లీ 24 సినిమాస్ చేశాను ఆల్ లాంగ్వేజెస్లో, ఇట్లా వితౌట్ స్లీప్ అనమాట. షెడ్యూల్ 15లో. సో ఈవెన్ ఐ హ్యాడ్ దట్. టక్కుని మాట్లాడుతుంటాం ఒక చిన్న ఆఫ్ అయిపోతుంది, ఒక చిన్న వేకి వస్తుంది అనమాట. సో దాన్ని బ్లాక్అవుట్ అంటారు. ఈ స్క్రిప్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం కూడా రామ్ తలూరి గారు, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్. బికాస్ ఆయన తలుచుకుంటే కానీ కమర్షియల్ సినిమా తీయొచ్చు, బట్ పర్టికులర్గా ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం మనం కాకపోతే ఇంకోరు చేస్తారు అని ఒక థాట్తో చేసాం అది. బట్ ఐ థింక్ ప్రాపర్గా రీచ్ అవ్వలేదు ఆడియన్స్కి. బట్ ఇప్పుడు సినిమా చూసినా కానీ చూసిన వాళ్ళందరూ ప్రతి వాళ్ళు అదే చెప్పడం, వాట్స్ ఎ జెన్యూన్ ట్రై, చాలా బాగుంది అని చెప్పి చాలా మంది ఫీల్ అయ్యారు. ఓకే. విక్రమ్ గారితో 2 మూవీస్ చేశారు, మహాన్ ఒకటి, స్వామి ఒకటి. స్వామి నుంచి విలన్గా మంచి అప్రిషియేషన్ వచ్చింది అనుకోవచ్చా? మీ ఎక్కువ మీమ్ ప్లేట్స్ కూడా వాడతారు తెలుసా? మీ ఎక్కువ స్వామి సినిమాలో కొన్ని స్టిల్స్ మీమ్ ప్లేట్స్ కూడా వాడతారు. అవునా? అది చాపెండి. అది హరి సార్ డైరెక్షన్ అది. సో హరి సార్ డైరెక్షన్ మీకు తెలుసు, ఒక ఫ్రేమ్ కూడా ఎంటీగా ఉండకూడదు, ఒక ఫాస్ట్ అన్నమాట. ఆయన ఒక నిమిషం కూర్చోడు ఆయన. సో దానికి మంచి అప్రిసియేషన్ వచ్చింది నాకు స్వామి కూడా. దెన్ మహాన్ ఆల్సో. మహాన్ ఐ థింక్ థియేటర్స్కి వచ్చి ఉంటే ఇంకా పెద్ద అప్రిసియేషన్ వచ్చేది నేను అనుకున్నాను. బట్ ఇట్ రిలీజ్డ్ ఇన్ అమెజాన్ ప్లాట్ఫామ్. ఓకే అన్న, ఈ మూవీస్లో 7 నుంచి స్టార్ట్ అయింది కెరియర్, ఆల్మోస్ట్ 2007 నుంచి. 7 కాదు, జెన్యున్లీ చెప్పాలంటే నాకు 7 అది ఒక షార్ట్ కి జూనియర్ ఆర్టిస్ట్. అది నాకు ఫస్ట్ సాలరీ 12 నుంచి మూవీస్ లిస్ట్ వరుసగా. 12 నుంచి షార్ట్ ఫిల్మ్స్, 2010 నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేసాం, 25 షార్ట్ ఫిల్మ్స్ చేసాం. ఓకే. సో అక్కడి నుంచి అలా స్టార్ట్ అయ్యింది. మీ లైఫ్ ఏ రోల్తో టర్న్ అయింది అంటారు స్టార్టింగ్ కెరియర్ నుంచి ఇప్పటిదాకా మిమ్మల్ని అందరూ గుర్తించేదట్టు అయితే? జిగర్దండ రిలీజ్ అని చెప్తాను నేను. జిగర్దండ ఆగస్ట్ 1, 2014 ఫస్ట్ షో తర్వాత లైఫ్ ఏం మారిపోయింది నాకు అర్థం కాలేదు. లైక్ ఓవర్ నైట్లో అందరు ఫోన్ చేయడం అసలు వేరేలాగా అయిపోయింది. టాప్ హీరోస్ నుంచి ఎవరెవరి నుంచి కాల్స్ వచ్చినాయి? అందరి నుంచి వచ్చేసింది. అంటే ఒక 2 నేమ్స్. రజనీ సార్, తర్వాత ఆయన పర్సనల్ కలవడం జరిగింది, ఫోటో కూడా పెట్టారు. పర్సనల్ కలవడం జరిగింది. మళ్ళీ కమల్ హాసన్ సార్తో కూడా కలిసారు కదమ్మా? కమల్ సార్తో వచ్చి సూదుకోమ దీనికి కలిసి జిగర్దండ అంత కాదు, సూదుకోమ చూసి ఆయన రమ్మంటే హోల్ టీం అందరూ వెళ్ళాము. అలా చూస్తా ఉన్నారు. దీంట్లో కరుణాకర్ అండ్ అశోక్ సెల్వన్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ కమల్ హాసన్ సార్. ఇది ఎయిర్పోర్ట్ తూత్తుకుడి ఎయిర్పోర్ట్ లో దిగాము. మన కమల్ సార్ ఇది ఆయన బర్త్డేకి మొన్న బర్త్డే సెలబ్రేషన్. ఇది యాక్చువల్లీ ఇంకోటి పాతది ఉంది, సూదుకోమ టైంలో దిగింది. అయినా మరి మీరు రీసెంట్ గా ఏర్లో రజాకరే కాకుండా ఇండియన్ 2 కూడా వస్తుంది నార్మల్ గా. ఇంతవరకు మీరు చెప్పలా అడిగేదాకా.
యాక్చువల్ November 6 నా బర్త్డే, 7th అయినది. సో నా బర్త్డే ఇంకా ఏమోగానే మళ్ళీ ఆయన దానికి వెళ్ళాము. ఓకే. సో వెళ్ళినప్పుడు ఆయన బర్త్డేలో తీసుకున్న పిక్చర్. ఆయనే ఒక కమల్ హాసన్ గారు అంటేనే మంచి ఫ్రేమ్ అన్న. ఆయనతో ఎట్లాంటి రోల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే? నేను చేస్తున్నాను ఆయన ఇప్పుడు Indian 2, Indian 3 ఉంది. అదే ఏ రోలు, ఎట్లా విలన్ రోలా లేకపోతే ఏంటి? అది ఐఎమ్ నాట్ టెల్, అది మీరు చూస్తే కానీ మీకు కాదు. బికాస్ ఇంతవరకు అది క్లియర్గా ఉన్నాం. శంకర్ సార్ కూడా నాకు అదే చెప్పారు, సార్ డోంట్. ఎక్కువ తెలుగు వాళ్ళకన్నా తమిళ ఫ్యాన్స్ నుంచి ఎక్కువ ఓటింగ్ వస్తుంది, మీకు తెలుసా? బాగా ఇండియన్ 2 పోస్ట్పోన్ దగ్గర నుంచి మీ రోల్ ఉందని తెలిసిన దగ్గర నుంచి మీరు వికీపీడియాలో లాస్ట్ మూవీ Indian 2 పోస్ట్ ప్రొడక్షన్ అని పెట్టారు. నార్మల్గా వస్తుంది, అందరూ ఏ రోల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కామెంట్స్ కూడా వస్తుంది, మీరు చూస్తున్నారు నార్మల్గా? యాక్చువల్లీ వికీపీడియాలో నాకు ఉంది, ఇప్పుడు మీరు చెప్తే అర్థమైంది. తెలియదు యాక్చువల్లీ, ఐఎమ్ నాట్ సోషల్. మీ ఫస్ట్ సినిమా కూడా నాకు దాంట్లో జరిగింది. అసలు ఈ సినిమాలో ఎక్కడ ఉన్నారు? అసలు యాక్టివ్ ఉండదు నా వికీపీడియా, అది కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా రాంగ్ ఉంది అనుకుంటా. అది ఓకే, రాంగ్. మనం మీరు Indian 2 లో ఉన్నారని చెప్పారు, మళ్ళీ రాంగ్ అని ఎట్లా చెప్తారు? Indian 2 లో చేస్తున్నారు, ఉన్నారని చెప్పి చేస్తున్నదే. వికీపీడియాలో కొన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా రాంగ్ గా ఉన్నాయి, బట్ ఐ డెంట్ కేర్ అని చెప్తున్నాను. ఐ బాదర్ ఓకే లెట్ ఇట్ బి అని చెప్పి. ఇప్పుడు దాకా చేసిన దాంట్లో కమల్ సార్తో ఇప్పుడు దాకా షూటింగ్ ఏదైనా స్క్రీన్ షేర్ చేసుకున్నా? షూటింగ్ స్టార్ట్ అయింది కదా, ఆల్మోస్ట్ అయిపోయిందండి. సినిమానే అయిపోయింది. అదే 2 and 3 రెండు అయిపోయినాయి. ఎట్లా అనిపించింది కమల్ సార్తో స్క్రీన్ షేరింగ్? ఆయనతో చెప్పాలి, ఆయన హీ బార్న్ ఫర్ సినిమా అండి. సినిమా కోసమే పుట్టాడు ఆయన. ఆయనకు తెలియని విషయం అంటూ లేదు. ఇప్పుడు దాకా ఇండియాలో వచ్చిన అన్ని సినిమాలో కొత్త కొత్త టెక్నికల్ ఎక్విప్మెంట్స్ కానీ టెక్నాలజీ వచ్చి ఇంట్రడ్యూస్ చేసింది కమల్ సారే. ఆయన అలాంటి ఒక మహానటుడి పక్కన స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు స్టార్టింగ్ ఒక భయం చాలా ఉంది. ఒక సీన్లో జస్ట్ ఇట్ వాజ్ హ్యాపెనింగ్, ఆయన డైలాగ్ కూడా లేదు. నా డైలాగ్స్ ఉంటే తర్వాత అయిన తర్వాత దాంట్లో ఆయన ఒక చిన్న ఒక మ్యాజిక్ చేశారండి. అప్పుడు ఆ రోజు నేను పక్కన వివేక్ సార్ ఉన్నాను. చూసావన్నా, అందుకే ఆయన కమల్ హాసన్, సీ దట్స్ వాట్ ఇస్ అని. అంతే, నేను సినిమా కోసం పుట్టిన ఒక వ్యక్తి అండి. అంటే బాబీ గారికి రీసెంట్గా అంటే తెలుగులో కొన్న తమిళ్, కన్నడ, మలయాళం ఇట్లాంటి సైడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి, అవి తెలుగులో డబ్బు అవుతుంది, డైరెక్ట్ తెలుగు ఫిలిమ్స్ ఈ మధ్య తగ్గుతున్నాయి కూడా అంటున్నారు బయట సోషల్ మీడియాలో. తగ్గుతున్నాను కాదండి, నాకు టైం లేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి నాకు. సో అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. బిఫోర్ సంక్రాంతి కంప్లీట్ అవ్వగానే వెళ్ళి తిరుపతి గురించి చేయించిన. ఐ వాంట్ టు టేక్ ఎ బ్రేక్ ఫర్ 3 months అని ప్లాన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే సలార్ 2 స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంకొకటి నా ప్రొడక్షన్లో ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. సో ఏది క్లాష్ అవ్వకుండా ఉండడానికి నాకు, సో ఐఎమ్ వెరీ పర్టికులర్. లైక్ మళ్ళీ లుక్స్ కంప్లైంట్ వస్తుంది, మళ్ళీ ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఇవన్నీ ఉండకూడదు అనే దాంట్లో. సలార్ పార్టీకి మొన్న వెళ్ళారా సార్ మీరు? వెళ్ళారా? అఖిల్ గారు కూడా, అఖిల్ సార్ కూడా వచ్చారు. అంటే ఆయన ఉన్నారని కూడా వస్తుంది రూమర్. లేదా ఆయన వచ్చారు, పార్టీకి వచ్చారు. పార్టీకి కాదు, నేను సినిమాలో. అది నాకు తెలియదు, ప్రశాంత్ అడగాలి. ఐ థింక్ హి హాస్ ఎ హ్యాండ్ ఇంజరీ అనుకుంటా. రజాకర్ మూవీ మీ క్యారెక్టర్ కాకుండా మీకు పర్టికులర్గా ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, మెయిన్ ఆల్మోస్ట్ అందరూ సీనియర్సే. మీకు పర్టికులర్గా ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది మీ క్యారెక్టర్ కాకుండా? సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేనికంటే ఏం చెప్తారు? దీనికంటే నేను పర్టికులర్గా, ఎందుకంటే కథ పరంగా ఆయన హెల్ప్ చేసిన ఒక విషయం అనేది సర్దార్. ప్రతి ఒక్క యాక్టర్ కానివ్వండి, ఇంద్రజా మేడం గారు కానివ్వండి, ప్రేమ మేడం గారు కానివ్వండి, మన వేదిక కానివ్వండి, అందరూ లైక్ ఈయన రాజ్ గారు కానివ్వండి, అందరూ ప్రతి ఒక్కరు దే లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్ అండ్ చాలా కష్టపడ్డారని అందరు ఊరికే లేదు. సో అందరి పెర్ఫార్మెన్స్ విల్ బి అప్రిషియేటబుల్, దాంట్లో నో డౌట్ ఇట్ ఆల్. చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్. ఓకే, 1 word ఆన్సర్. ప్రశాంత్ నీల్ గారు. ఎక్స్ట్రీమ్. డైరెక్టర్ హరీష్ గారు. హరి ఫాస్ట్. ప్రభాస్ గారు. అందరూ పిలిచేది ఆయన డార్లింగ్. వెరీ పాజిటివ్ సోల్. చిరంజీవి గారు. అందరికి తెలిసిన విషయం, మెగా 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 హ్యూమన్ అండ్ స్టార్. శృతి హాసన్ గారు. బ్యూటిఫుల్ ఫ్రెండ్. ఒక బ్లింక్ అయింది సార్, పేరు చెప్పండి. ఎన్ని పేర్లు చెప్పాలి? శృతి. ఓకే, పృథ్వీరాజ్ గారు, మలయాళం. వెరీ ఎక్సలెంట్ యాక్టర్. పవన్ కళ్యాణ్ గారు. మాస్. సార్ మీ అప్కమింగ్ మూవీ టాప్ హీరోస్లో ఎవరైనా 2 పేర్లు చెప్పండి. ఏదైనా మూవీ, మల్టీ స్టార్ మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదండి, ఇంకా అంతలా ఇప్పుడు అలాంటిది. ఎవరితో చేయాలనిపిస్తుంది టాప్ హీరోస్? నాకు అట్లేం లేదు, నాకు టాప్ అనేది ఏం లేదు. కథ ఈజ్ అ హీరో. స్క్రిప్ట్ ప్రకారం ఏదున్నది దాన్ని మనం టాప్ చేయొచ్చు అంతే. సో అలా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి అందరితో ఆశ ఉంది, అట్లా లేదనేది ఏం లేదు. బట్ ఇట్ హ్యాస్ టు స్క్రిప్ట్, దాంట్లో ఉన్న క్యారెక్టర్ ఏంటి అనేది ఇట్ విల్ డిసైడ్. రవితేజ గారు ఎనర్జీ. విక్రమ్ గారు. చాలా ఉన్నాయి ఆయన గురించి చెప్పాలంటే. షియాన్ ఈజ్
క్యూటీ. విక్రమ్ గారే కాకుండా మీది ఒక పోస్ట్ కూడా పెట్టారు చియాన్ విక్రమ్ టైంలో. 1 minute సార్. అంటే మొత్తం వాళ్ళ అబ్బాయి గారు ఇంకా నేను ఇంకొంతమంది, మీరు ఇంకా వెరైటీ కూర్చున్నారు ఆ పిక్చర్లో. జస్ట్ ఇందాకే చూసాను ఆ పిక్చర్ కూడా మీది. ఇదా అది కార్తిక్ సుబ్బరాజ్, చియాన్, ధ్రువ్, నేను. వాళ్ళ అబ్బాయి గారి గురించి ఏం చెప్తారు ధ్రువ్ విక్రమ్ గారి గురించి? ధ్రువ్ లైక్ మినీ మీ ఆఫ్ చియాన్ విక్రమ్. బట్ ఈస్ ఆయన రూట్ వేరండి. ఆయన 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 బాడీ లాంగ్వేజ్ ఆయన టోటలీ వేరే. సూపర్ టాలెంటెడ్. ఓకే, గో ఫ్యూచర్లో అర్థమవుతుంది అతని గురించి అందరికీ. ఎవరితో డేట్ నైట్ కైనా వెళ్తారా లేదా వీకెండ్ పార్టీ ఏదైనా? వీకెండ్ అండి, ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఐ హ్యావ్ ఇన్ మై ఆఫీస్ ఆర్ ఇన్ మై హౌస్. క్రష్ ఇలా గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు? ఐఎమ్ మ్యారీడ్ అండి. హీరోయిన్స్లో ఎవరు బాగా మీకు ఇష్టం? నాకు అందరు పెర్ఫార్మెన్స్ ఎవరు చేసినా నాకు అందరు చాలా బాగా ఇష్టం. నాకు ఓ బేబీ చూసిన తర్వాత సమత గారు ఫ్యాన్ అయ్యాను. చాలామంది ఎవరు ఆల్ ద పెర్ఫార్మర్స్ ఐ లైక్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యాక్టింగ్ అంటే నాకు బాగా ఇష్టం సార్. అసలు ప్రతి సినిమాలో కానీ మిమ్మల్ని మీరు ఎంచుకొని చేసేది కానీ ఎట్లాంటి హోంవర్క్ చేస్తారు కానీ పర్ఫెక్ట్ 100కి 200% ఇచ్చేస్తారు ఆల్మోస్ట్ మీరు. నిజంగా సార్. ఆడియన్స్ పరంగా కానీ కామెంట్స్ పరంగా ఎలా అయినా సోషల్ మీడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్. మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు రజాకర్ మూవీ గురించి? రజాకర్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఒక నిజం, ఒక హిస్టరీ. సో ప్లీజ్ మీ లైఫ్లో ఒక 2.5 hours ఈ సినిమా చూసి ఇందులో ఉన్న ఎమోషన్ని మనకి ఈజీగా రాలేదన్న విషయం, ఫ్రీడమ్ రాలేదన్న విషయం మీరు నేర్చుకుంటారు. ప్లీజ్ దయచేసి సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.